హాయ్ హలో ఎవరిబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనస్టా. సో ఈరోజు ఒక చిన్న స్మాల్ సిట్ చేయడానికి ఏ గేమ్ చేంజర్ ఇన్ ద పొలిటికల్ సర్వేస్ అండ్ హీ ఈజ్ ద సక్సెస్ఫుల్ కింగ్ ఆఫ్ సర్వేస్. మన ఆంధ్ర రాష్ట్రాల్లో చూసుకుంటే, తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే 2019లో కానీ 2024లో కానీ అంతే ఫేమ్ అండ్ నేమ్ అండ్ రెస్పెక్ట్ ఆడియన్స్ నుంచి అయితే ఆయన ఎర్న్ చేయడం జరిగింది. అండ్ హీఈస్ నన్ దెన్ కేకే గారు. ఈ మాట తెలియని వారు ఎవ్వరూ ఉండరు. సో ఈరోజు ఆయన మనతో ఉండడం జరిగింది. ఒక కొత్త ఇన్నోవేషన్తో ఈరోజు మన ముందుకు రావడం జరిగింది. సో దాని వెనకాల ఉన్న బిహైండ్ బ్రెయిన్ గురించి ఈరోజు అయితే మనం చాలా మాట్లాడడం. లెట్స్ గో సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద గ్రేట్ ఇన్నోవేషన్. అండ్ ఈ విజన్ ఎప్పుడు మీ మైండ్లో పడింది? దీన్ని బ్రెయిన్ చైల్డ్గా ఈరోజు ఎలా తీసుకురాగలిగారు? థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎనీ పొలిటికల్ పార్టీ మనకు ఒక సర్వే రిక్వైర్మెంట్ అడిగినప్పుడు కానీ లేదా మనం అబ్జర్వ్ చేసినప్పుడు, అరే వీళ్ళు ఒక పార్టీకి వర్క్ చేస్తున్నప్పుడు, లెట్స్ సిబిఎన్ గారితోనో, జగన్ గారితోనో, పవన్ కళ్యాణ్ గారితో ఎవరో ఒక అసోసియేషన్ పనిచేస్తున్నారు అనుకోండి. మనకు తెలియకుండా ఒక 4-5 మీటింగ్స్కి 10 మీటింగ్స్కి మనం అసోసియేట్ అయిపోతాం. ఎట్లాగైనా మీరు గెలవాలి, ఎలాగైనా ఉంటాం, తెలియకుండానే మనం ఆ జోన్లోకి వెళ్ళిపోతుంటారు. అలా వెళ్ళకూడదు కదా. మనం ఎప్పుడు థర్డ్ పార్టీగా ఉండాలని నా డే 1 నుంచి స్టాండ్. ఒకటి. నెంబర్ 2, ఇప్పుడు లెట్స్ మనం ఒక పార్టీకి అధినేతకు ఎవరు రిపోర్ట్ ఇచ్చామనుకోండి, ఆయన ఒక ఎమ్మెల్యేకి అదే రిపోర్ట్ పంపించరు. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన ఓడిపోతారు అని మనం ఇచ్చామనుకోండి అధినేతకి, అదే రిపోర్ట్ ఆయన ఎందుకు పంపిస్తారు? ఎందుకు డబ్బులు ఖర్చు పెడతారు? ఎందుకు ఆ టైం వేస్ట్ చేసుకుంటారు కదా. సో అందుకని ఈ గ్యాప్ అన్ని రకాలు కనపడుతుంది. మరి దీన్ని ఓవర్కమ్ చేసి దీని సొల్యూషన్ ఏంటి? ఈ స్పేస్ ఉంది. ఇప్పుడు మనం ఏదైనా బుక్ చేసుకోవాలంటే వెంటనే వచ్చేస్తుంది. కార్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఇంకా చెప్పాలంటే ఇండియా నుంచి అమెరికా వరకు సంబంధాలు కూడా ఆన్లైన్లో జరిగిపోతున్నాయి, పెళ్ళిళ్ళు కూడా ఆన్లైన్ జరిగిపోతున్నాయి. బట్ ఆన్లైన్లో నాకు వెంటనే కావాలనుకున్న రిక్వైర్మెంట్ కావాలని డేటా, పవర్ఫుల్ సెక్షన్ కదా పాలిటిక్స్ అంటే. పవర్ఫుల్ లీడర్స్ ఉంటారు. మనం లీడర్స్ని అప్ యాంగిల్లో చూస్తాం. సొసైటీలో కూడా అది పవర్ఫుల్ థింగ్స్. మరి అంత పవర్ఫుల్ పర్సన్స్ కావాల్సిన పవర్ఫుల్ డేటా ఎందుకు రెడీగా అవైలబిలిటీ లేదు అనేది హ్యూజ్ గ్యాప్ ఉంది. ఒకటి, ఆ స్కేల్లో ఇండియాలో చేయాలంటే మామూలు వ్యక్తి కాదు. అట్ ది సేమ్ టైం పార్టీలకు అసోసియేట్ కాకుండా చేయాలంటే ఇంకోటి కష్టం. దానికి ఒక బ్రాండ్ ఉండాలి, నిజాయితీ ఉండాలి. ఇవన్నీ మనం పొందుపరుచుకునేదానికి నాకు 10 ఏళ్ళు పట్టింది ఈ విధంగా చేయడానికి. ఈ 10 ఇయర్స్ తర్వాత ఇది ఈస్ ద రైట్ టైం. ఈ కాన్సెప్ట్ని కొంచెం మాడ్యులేట్ చేయాలని మొత్తం టీంతో డిస్కస్ చేశాక దీన్ని బెటర్గా చేయొచ్చు అని ఇండియా మొత్తం లాంచ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నప్పుడు ఏపీలో మనం బాధ్యతగా రావడానికి రైట్ టైం. ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న జూన్ 4, ఒక్క సంవత్సరం కిందకి వెళ్తే ఏ టీ షాప్ దగ్గర కలిసినా, ఏ నలుగురు కలిసినా, ఏ వ్యక్తులు కలిసినా కానీ తిట్టుకున్నోడైనా పోడినవాడైనా సరే ఆ వ్యక్తి ఆ పేరు మాట్లాడుకున్న ఆ సంస్థ లేదు. సో మనకి ఎంత పేరు ప్రతిష్టలు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్తో మొదలు పెట్టడం అనేది భావ్యం కదా. సో అందుకని మళ్ళీ 1 ఇయర్ తర్వాత ఆంధ్రప్రదేశ్తోనే మొదలు పెడదాం. నేను బీహార్ చేస్తున్నాం, తమిళనాడు చేస్తున్నాం, వెస్ట్ బెంగాల్ చేయొచ్చు, వేరే విషయం. బట్ ఆంధ్రప్రదేశ్తో 170 నియోజకవర్గాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఇది నేను ఒక బాధ్యతగా ఫస్ట్ దీంతో మొదలుపెట్టాం. సార్ ఈరోజు కేకే గారు కాబట్టి దీన్ని అచీవ్ చేయగలిగారు. బట్ ప్రతి ఒక్కరికి తెలిసిందంటే కేకే సర్వీస్లో ట్రాన్స్పరెన్సీ అనేది చాలా బాగుంటుందని. బట్ ఇప్పుడు ఈ కేకే సర్వీస్ ఫ్యామిలీ అనేది చాలా ఎన్లార్జ్ ఆఫ్ నెంబర్స్తో ఇంక్రీజ్ అయినప్పుడు, సో దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఏమైనా తగ్గచ్చా, లేకపోతే మీరు దాంట్లో ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? ఒకటి, యథా రాజా తదా ప్రజ అండి. ఖచ్చితంగా మనం ఎప్పటికైనా టీడీపీని గెలిపించాలి, అది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మనం వైఎస్ఆర్సీపీని గెలిపించాలి, గుర్తుపెట్టుకోండి. జనసేన మనకు ముఖ్యం, అది అలా బీజేపీ, హిందుత్వం అనుకోండి, లేదా ముస్లిమ్స్, మన ముస్లిమ్స్, ఏదో ఒక భావజాలంతో మీరు వెళ్తున్నారు అనుకోండి. మీ భావజాలం తెలియకుండా మీ చుట్టుపక్కల ఆడియన్స్కి లేదా ఫ్రెండ్స్కి మీరు వర్క్ చేస్తున్న ఎన్విరాన్మెంట్కి అదే ఉంటుంది. లేదు మనం న్యూట్రల్గా వెళ్ళాలి, ఈ డేటాలో అలైన్ అవ్వద్దు అని చెప్తూ మనం వెళ్తుంటే అదే రేపొద్దున అదే కంపెనీ యొక్క కార్పొరేషన్ కల్చర్ అవుతుంది. ఇప్పుడు టాటాకి ఎందుకు అంత బ్రాండ్ ఉంది, వేరే కంపెనీస్కి ఎందుకు రాదు? ఆయన గురించి ఎందుకు అంత మాట్లాడుకుంటున్నారు? సో ఆ బ్రాండ్ నిలబెట్టుకోవాలంటే అంతే జెన్యూనిటీగా చేయాల్సి వస్తుంది. సో నాకు వ్యక్తిగతంగా లోపల మనస్ఫూర్తిగా నరనరాలు ఉంది కాబట్టి కంపెనీలు కూడా అదే ఫాలో అవుతున్నాం. సార్ ఇందాక మీరు సెమినార్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, అంటే సర్వే అంటే ఓన్లీ పెద్ద వాటి మీద సర్వే చేస్తారు అనుకుంటే, సింపుల్గా జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళొచ్చా లేదా అని, అంటే ఇలాంటి స్మాల్ వాటి కూడా, అంటే ఈవినింగ్ అయినప్పటికీ పీపుల్ అందరూ అలాంటి వాటి గురించి మాట్లాడుకో. బట్ ఒక కేకే సర్వీస్లో ఇస్ దర్ ఎనీ బోర్డర్ లైన్, వీటి మీద మేము ఇంతవరకు వెళ్తాము, ఇలాంటి వాటి మీద కూడా సర్వేలు చేస్తాం? అసలు ఏ అంశం వదలలేదండి. అంటే అది మీ మండలంలో మీ సమస్యలు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు ఎటువంటి ప్రామిస్ చేశారు, ఎప్పుడు ఫుల్ఫిల్ చేశారు? మీ క్యాస్ట్ పరంగా కావచ్చు, మీరు మళ్ళీ ఆయన కోట్లు వేద్దాం అనుకుంటారు, వద్దనుకుంటారు. అసలు ఆ మండలంలో ఉన్న సమస్యలు ఏంటి, ఈ రోడ్డులో ఈ విలేజ్లో ఉన్న సమస్యలు ఏంటి? ఫర్ సపోజ్ ఈ 10 పంచాయతీలు లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి వేసి, ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వేస్తున్నాయి, లేదా ఈ 10 పంచాయతీలు మళ్ళీ టీడీపీకి వేస్తున్నాయి, లేదా ఎంత డిఫరెన్స్ ఓట్ మార్జిన్లో వైఎస్ఆర్సీపీ పుంజుకుందో తగ్గిందా అనేది మీరు నెంబర్ ఆఫ్ థింగ్స్ మాట్లాడుకుని, ఇప్పుడు మీరు ఎలా నన్ను ప్రశ్నలు వేస్తున్నారో మొత్తం 20 మంది మీ లీడర్స్ అంతా కూర్చొని ఏ క్వశ్చన్ ఇంక్లూడ్ చేయొచ్చని బెస్ట్గా క్వశ్చన్స్ చేసుకొని అది మోడల్ బిల్డ్ చేసాం.
సూపర్ సార్. సార్ ఎప్పుడు కూడా ఎలక్షన్స్ ముందు కానీ ఎలక్షన్స్ అప్పుడు కానీ జూనియర్ ఎన్టీ గారి పేరు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఆడియన్స్ అందరూ కోరుకుంటారు. బట్ ఒక యాక్టివ్ లేని పర్సన్ పాలిటిక్స్లోని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీకు ఎలాంటి వారు కావాలి ప్రతినిధిగా అంటే సో జూనియర్ ఎన్టీ గారి పేరు అంటే సర్వీస్లో మీరు తీసుకోవడమే యాక్టివ్ లేని పర్సన్ తీసుకున్నారా లేకపోతే ఆడియన్స్ నుంచి యునానిమస్గా ఈ పేరు వచ్చింది ఎలా జరిగింది? అంటే లిస్ట్ ఉంటుందండి మనం అడిగినప్పుడు ఆ ప్రశ్నలో కూటమి తరపున ఎవరు లీడ్ చేయాలనుకుంటున్నారు ఆ పర్సన్లో సిబిఎన్ గారు ఉంటారు, లోకేష్ గారు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, పురంధేశ్వరి గారు ఉంటారు, ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు ఉంటారు, ఇంకొక 1 or 2 3 మెంబర్స్ ఉంటారు. రైట్ వస్తుంది మనకు ఆబ్వియస్గా మనకు డేటా వస్తున్నప్పుడు ఆ ఆప్షన్ కూడా ఇంక్లూడ్ చేస్తాం కదండి. సో దాంట్లో మనకు కూటమి తరపున ఎవరు లీడ్ చేయాలనుకున్నప్పుడు కూటమి వాళ్ళని అడిగినప్పుడు మటుకు 7.67% అరౌండ్ వచ్చింది. అదే 22.37 వైఎస్ఆర్సీపీ తరపున అడిగినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళని కూటమిని ఎవరు లీడ్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు వాళ్ళు 21-22% వరకు దే టోల్డ్ జూనియర్ ఎన్టీఆర్ అయితే బాగుంటుందని. దీంట్లో షాకింగ్ ఒకటి మనం ఖచ్చితంగా ఆయన అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే 2009 తర్వాత యాక్టివ్ పాలిటిక్స్గా లేరు. దాదాపుగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా స్టిల్ ఆయన పేరు వినిపిస్తూ వాళ్ళు వస్తున్నారంటే సంథింగ్ దే ఆర్ కనెక్టెడ్. నేను అయిపోయి 100% అందరు కనెక్టెడ్ అంటే 8%, 10% ఉన్నారు. ఎటువంటి పబ్లిక్ మీటింగు ఎటువంటి పొలిటికల్ డిస్కషన్ లేకపోయినా స్టిల్ ఆ 10% అయితే కనెక్ట్ అవుతున్నట్టుగా నేను రౌండ్ ఫిగర్ చేసి చెప్తున్నాను అట్లా. సార్ ఇప్పటికీ కూడా కేకే అనేవాళ్ళు ఆయన బ్రెయిన్లోనే మొత్తం అంత ఉంది అండ్ ఆడియన్స్ కూడా అదే. బట్ ఇందాక మీరు స్టేజ్ మీద మీ అంటే మెయిన్గా మీ జోనల్ హెడ్స్ని వాళ్ళందరినీ కూడా చేసుకున్నారు. వాళ్ళు మీకన్నా 50% ఎక్కువగా ఉన్నారని చెప్పడం జరిగింది. బట్ ఫైనల్గా మీ దగ్గరికి సర్వే వచ్చినప్పుడు వాట్ ఆర్ ది ఇన్పుట్స్ యూ యాడ్ ఆన్ దట్ సర్వేస్ అని? నేనేమి అసలు యాడ్ చేశారు ఇందాక చెప్పి నేను జెన్యున్గా చెప్పాను. వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ తెలివితేటల ముందు నేను నథింగ్. కేవలం నాకు ఈ ఫేస్కి ఒక బ్రాండ్ ఉంది, నా వాళ్ళకి లేదు అంతే. కానీ మిగతాదంతా వాళ్ళ తెలివితేటలు నేను ఉపయోగించుకొని వాడుకుంటున్నాను అంతే. అదే సార్ పారావీల్ ఏం చేయబోతుందో ఆల్రెడీ చెప్పారు చిన్న టీజర్ లాగా. బట్ ఏం చెయ్యాలి అనుకుంటున్నారు ఫ్యూచర్లో? వాట్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్? అంటే దేశంలో ఏ క్యాండిడేట్ అయినా సరే చిన్న సర్పంచ్గా నుంచి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, స్మాల్ టు బిగ్ ఎవరికి డేటా కావాలనుకున్నా ఎవరు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా దేర్ ఇస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ పారావీల్. ఇది ఫ్యూచర్ అవుతుందండి. వితిన్ 2-3 years వీల్ షోకేస్ టు యూ. సార్ వన్ ఫైనల్ క్వశ్చన్. అంటే ఇప్పుడు ఒక జెడ్పీటీసీ అవ్వాలనుకున్న దానికి ఎలాంటి సర్వే చేస్తారు? ఒక ఎమ్మెల్యే అవ్వాలని నియోజకవర్గం అది ఎలా సర్వే? అంటే ఆ పంచాయతీ సెక్షన్ నుంచి మామూలు జడ్పీటీసీ నుంచి మున్సిపాలిటీ నుంచి ఈ సెక్షన్ అన్నీ చేయాలని కవర్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎమ్మెల్యే సెక్షన్ దగ్గర రేపు కార్పొరేషన్స్ వస్తున్నాయి తెలంగాణలో. సో ఎవ్రీథింగ్ మేము కవర్ చేయాలని ట్రై చేస్తున్నాం. బట్ టైం స్పేసు స్కోప్ ఇవన్నీ చూసుకుని ఎందుకంటే ఈ యాక్యురసీ మిస్ అవ్వకూడదు. ఏదో హడావిడిగా డబ్బులు వచ్చేస్తాయో లేకపోతే మన బ్రాండ్ వచ్చేందో ఏదో చేస్తాం కవర్ చేసారని చేయకూడదు కదా. సో ఆ యాక్యురసీ మిస్ చేయకుండా మనం చేయగలని చేస్తున్నాం. ఇప్పుడు కమింగ్ నెక్స్ట్ వెంటనే ఇది అయిపోగానే బీహార్ స్టార్ట్ చేస్తున్నాం, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, నెక్స్ట్ కొన్ని రోజులు తెలంగాణ, తర్వాత కర్ణాటక స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ కార్పొరేషన్స్ జిహెచ్ఎంసీ లెవెల్లో చేయగలుగుతామా లేదా అనేది ఆలోచించుకొని డిస్కస్ చేసుకొని మీరు అడిగిన ప్రశ్నకి ఏ క్వశ్చన్స్ ఇన్వాల్వ్ మళ్ళీ సేమ్ ఏం ఇన్వాల్వ్ చేయాలి, మళ్ళీ టీం కూర్చోవాలి, మళ్ళీ మాట్లాడుకొని మళ్ళీ సేమ్. సార్ బట్ ఒక స్టార్ యాక్టర్ వచ్చినప్పుడు ఆడియన్స్లో ఆయన స్టార్డమ్తో క్యాలిక్యులేట్ చేస్తారా లేకపోతే ఆయనకి జనాల్లో ఉన్నది పాలిటిక్స్ పరంగా ఎలా చేస్తారు అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? అంటే ఇప్పుడు మీకు సినిమా ఇలాగే సార్ ఫస్ట్ మూవీ టికెట్లు దిగిపోతాయి. తర్వాత సెకండ్ షో మీకు సినిమా బాగాలేదనుకోండి, మీరు ఫోన్ చేసి 100 మందికి చెప్తారు సినిమా రాడ్డు బావా, బాగాలేదు బావా, చూడద్దు బావా, అసలు వెళ్ళదు బావా అని. మరి వీరాభమన్ అయితే బాగానే ఉంది కానీ అని అది నా వస్తారు. సో యాజ్ సేమ్ థింగ్ కూడా పొలిటీషియన్స్ కూడా ఫస్ట్ మీకు ఆడియన్స్ని అట్రాక్ట్ అవ్వదని కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడతారు. బట్ అది లాంగ్ టర్మ్గా జర్నీ చేయాలంటే మీకు స్ట్రక్చరల్గా కావాలి. అంటే గ్రామ స్థాయి నుంచి స్టేట్ వరకు మీరు గెలవచ్చు, 21 సీట్లు గెలవచ్చు లేదా 1 సీటు గెలవచ్చు, ఇంకోటి వేరే విషయం. బట్ దాన్ని పుల్ చేసుకోవాలంటే ఆ స్ట్రక్చర్ కావాలి. స్ట్రక్చర్ ఉంటే మీరు ఎక్కువ 10 ఫ్లోర్లో నిలబడుతుంది బిల్డింగ్. ఫైనల్ క్వశ్చన్ సార్. సార్ పారావీల్ అనేది ఓకే సార్. అంటే ఇప్పుడు యాస్పిరెంట్స్కి కానీ ఎస్టాబ్లిష్డ్ లీడర్స్కి కానీ పారావీల్లో చాలా అడ్వాంటేజ్ మీరు ఇచ్చారు. బట్ పారావీల్ నుంచి మీరు ఒక ఫౌండర్గా మీకేమైనా డిసడ్వాంటేజ్ కనబడుతున్నాయి ఫ్యూచర్లో ఇన్ ద లాంగ్ ఆఫ్ ద జర్నీలో చూసుకుంటే ఏదైనా డిసడ్వాంటేజ్ జరిగే? స్ట్రెస్ ఉంటుంది ఆబ్వియస్గా, చాలా ఎక్కువ స్కోప్ కాబట్టి ఆల్రెడీ ఆ లైన్లో ఉన్నాం కాబట్టి మిగతా స్ట్రెస్సే కంటిన్యూస్గా ఉంటుంది, నిద్రలేని రాత్రులు. థ్యాంక్ యూ సార్, విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్. అండ్ గైస్ తొందరలోనే అండ్ మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో అప్పుడు కూడా కేకే సర్వీస్లో కూడా ఎలాంటి రిజల్ట్స్ రాబోతున్నాయి ఒక ఆడియన్స్గా లేకపోతే ఒక సిటిజన్స్గా కానీ మనందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేద్దాం. అండ్ ఈలోపు June 12న పారావీల్ మీ అందరూ కూడా అవైలబుల్గా ఉండబోతుంది. సో మీరందరూ కూడా సెర్చ్ చేసి సో పారావీల్ గురించి మీరందరూ కూడా తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.